అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ రౌండప్. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ మళ్లీ గెలిస్తే దేశానికి ఇవే చివరి ఎలక్షన్లు అవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. బీజేపీ పార్టీ మరోసారి విజయం సాధిస్తే మోదీ ప్రభుత్వం నియంతృత్వం వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పాలనలాగే మోదీ ప్రభుత్వం పాలించాలనుకుంటుందని ఖర్గే మండిపడ్డారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగిన కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ మరోసారి విజయం సాధిస్తే మోదీ నియంతృత్వం వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని అన్నారు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దేశ ప్రజలకు ఇదే చివరి ఎన్నికని హెచ్చరించారు. సోమవారం భువనేశ్వర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రసంగించిన ఆయన ఆర్ఎస్ఎస్, బీజేపీల సిద్ధాంతాలు విషపూరితమని, అందువల్ల వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రతిపక్షాలను బెదిరించడం ద్వారా మోదీ పాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ సంస్థలైన ఈడీ, ఆదాయపు పన్ను విభాగాలు బీజేపీ చేతిలో ఆయుధాలుగా మారాయని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లను వ్యతిరేకిస్తున్నందుకు రాహుల్ గాంధీకి కూడా బెదిరింపులు వస్తున్నాయని ఖర్గే చెప్పారు. అయితే రాహుల్ వాటిని లెక్క చేయడం లేదని, దేశాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇండియా కూటమిని విడిచిపెట్టడంపై స్పందిస్తూ ఒక్కరు వెళ్లిపోయినంత మాత్రాన ఎన్నికలపై ప్రభావం పడదని అన్నారు. అలాగే 70 ఏళ్లలో దేశానికి కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ ప్రధాని మోదీ చేస్తున్న విమర్శలపైన ఖర్గే ఘాటుగా స్పందించారు. మీరు గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రధాని కాగలిగారంటే కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడం వల్లనే సాధ్యమైంది. మరి మీరేమో ప్రజాస్వామ్య, రాజ్యాంగ మూల సూత్రాలనే నాశనం చేస్తున్నారు అని విమర్శించారు. అదేవిధంగా ఖర్గే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పైన కూడా విమర్శలు చేశారు. ఒడిశాలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, కర్మాగారాల జాబితాను వివరిస్తూ రాష్ట్రానికి నవీన్ ఏం చేశారని ప్రశ్నించారు. జవహర్లాల్ నెహ్రూకు, బిజు పట్నాయక్కు మంచి స్నేహం ఉండేదని, కానీ నవీన్ పట్నాయక్ ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలను నమ్ముతున్నారని అన్నారు. ఒడిశాలో బీజేపీది, బిజు జనతాదళ్ది ప్రేమ వివాహమని వ్యాఖ్యానించారు. ఈ రోజుల్లో సైబర్ మోసాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. మనిషి ఆశావాది కాబట్టి వారి బలహీనతల్ని ఆసరాగా చేసుకొని అనేక మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. డిస్కౌంట్ పేరిట ఆఫర్లున్నాయని మభ్యపెట్టి సామాన్యుల నుండి సొమ్ముని లాగుతున్నారు. అయితే ఇదే తరహా మోసం హైదరాబాద్లోని బషీర్బాగ్లో చోటు చేసుకుంది. దీంతో మోసపోయిన బాధితులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. తమ కంపెనీలో తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఓ కంపెనీ కస్టమర్లను ఆకర్షించి ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా వేదికను ఏర్పాటు చేసింది. ఈ కంపెనీని నమ్మిన కొంతమంది భారీగా పెట్టుబడిని పెట్టారు. అనంతరం ఇదేదో పెద్ద స్కామ్ అని తెలిసాక కంగు తిన్నారు కస్టమర్లు. దీంతో బాధితులు హైదరాబాద్లోని బషీర్బాగ్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఫనూక్ అనే కంపెనీ కొన్ని ప్రోడక్ట్లపై పెట్టుబడి పెడితే 4 రెట్లు లాభాలు వస్తాయని నమ్మించింది. స్కీమ్లో కొత్త వారిని చేర్చితే 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కమిషన్ కూడా ఇస్తామని ప్రకటించింది. ఈ స్కామ్ పూర్తిగా చైన్ సిస్టమ్గా మారి సుమారు 10,000 మంది 500 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు. మొదట్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేయగా లాభాలు ఇచ్చి కస్టమర్లకు నమ్మకం కల్పించి ఆ తర్వాత 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 40 రోజుల్లో రోజుకు 10,000 చొప్పున 4 లక్షలు ఇస్తామని నమ్మించారు. దీంతో కొంతమంది ఒక్కొక్కరు 1,00,000కు పైగా పెట్టుబడి పెట్టారు. ఇదే సరైన సమయంగా భావించిన ఆ కంపెనీ యాజమాన్యం ఈ నెల 26 నుంచి వెబ్సైట్ని నిలిపివేశారు. ఇది గమనించిన పలువురు కస్టమర్లు కంపెనీ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ నెంబర్లకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసాన్ని గ్రహించిన బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. తాజాగా ఇటీవల భీమిలిలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కటౌట్లను ఏర్పాటు చేయడం, వాటికి బాక్సింగ్, పంచింగ్ బ్యాగ్స్ అమర్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై స్పందించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా నడుస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. సోషల్ మీడియాలోనూ వైసీపీ వర్సెస్ టీడీపీ అండ్ జనసేన ఫైట్ ఓ రేంజ్లో నడుస్తుంది. తాజాగా ఇటీవల భీమిలిలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కటౌట్లను ఏర్పాటు చేయడం,
వాటికి బాక్సింగ్, పంచింగ్ బ్యాగ్స్ అమర్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై స్పందించారు చంద్రబాబు. భీమిలి వైసీపీ సభలో తన ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోకు బాక్సింగ్ బ్యాగ్ పెట్టి కొట్టడం, కాలితో తన్నడం వంటివి చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వాటిని నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా అని ప్రశ్నించారు. ఒకవేళ తాను కూడా అలాంటి పని చేస్తే అనుమతిస్తారా అని పోలీసులను నిలదీశారు. సభలో పెట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం తప్పు కాదు కానీ ఇలాంటి చర్యలు ఏంటని విమర్శించారు. వైసీపీ రోజురోజుకు దిగజారిపోతుందని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో పాలమూరు జిల్లాను ప్రగతి పదంలో నడిపించాలనే లక్ష్యంతో జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి పాలమూరు న్యాయయాత్ర పేరుతో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి పాలమూరు న్యాయయాత్ర పేరుతో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి 31న ఉదయం 10 గంటలకు మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామంలోని క్షీరలింగేశ్వర స్వామి మఠం నుంచి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దామోదర రాజనరసింహ సమక్షంలో చల్లా వంశీచంద్ తొలి అడుగు వేసి పాలమూరు న్యాయయాత్రను ప్రారంభిస్తారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల చొప్పున దాదాపు 25 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగుతుంది. ముందుగా మక్తల్ నియోజకవర్గంలో జనవరి 31 నుంచి స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో కలిసి చల్లా వంశీచంద్ పాదయాత్ర చేస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు నారాయణపేట నియోజకవర్గంలో, ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు దేవరకద్ర నియోజకవర్గంలో, ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు షాద్నగర్ నియోజకవర్గంలో, ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు జడ్చర్ల నియోజకవర్గంలో, ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చల్లా వంశీచంద్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి పాదయాత్ర తేదీలు ఖరారు చేస్తామని, ముగింపు సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని వంశీచంద్ కార్యాలయం తెలిపింది. యాత్రలో భాగంగా ఇన్నేళ్లుగా సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి ఇలా అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి గురైన ఉమ్మడి పాలమూరు జిల్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఆదర్శ జిల్లాగా రూపొందించుకోవాలనే లక్ష్యంతో చల్లా వంశీచంద్ పాలమూరు న్యాయయాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల మీదుగా సాగే ఈ పాదయాత్రలో ప్రతిరోజు ఉదయం 10 కిలోమీటర్లు, తిరిగి సాయంత్రం 10 కిలోమీటర్లతో పాటు మొత్తం రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున చల్లా వంశీచంద్ నడుస్తారు. గ్రామాన రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారిని ఆత్మీయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఈ పాలమూరు న్యాయయాత్ర సాగుతుంది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత వివిధ కుల సంఘాలు, విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలతో వంశీచంద్ సమావేశమవుతారు. పాలమూరు ప్రగతి కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై వివిధ అంశాలపై చర్చిస్తారు. ఆయా వర్గాల నుంచి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమవుతారు. ప్రతిరోజు పాదయాత్ర ఏ గ్రామంలో ముగుస్తుందో ఆ గ్రామంలో సామాన్య కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో బస చేయాలని చల్లా వంశీచంద్ నిర్ణయించారు. పాలమూరు పునర్జీవం కోసం పాలమూరు న్యాయయాత్ర పేరుతో 7 నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల తోడుగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి చేపడుతున్న ఈ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, చల్లా అభిమానులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక సీట్లను సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఈ లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ అత్యధిక సీట్లను సాధించకపోతే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది అని కేసీఆర్ ప్రజలలో తనపై సానుకూల దృక్పథాన్ని కలిగించడానికి వచ్చే లోక్సభ ఎన్నికలలో అత్యధిక సీట్లను గెలుచుకునేలా ప్రచారం చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాగా గత ఎన్నికలకు ముందు ఎంచుకున్న వ్యూహాన్ని ఎంచుకున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ వీల్ చైర్లోనే ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సానుభూతి ఆమెకు బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక ఇదే పందాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వీల్ చైర్లోనే ఎన్నికల ప్రచారాన్ని చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. వీల్ చైర్లో ప్రచారాన్ని చేసినట్లయితే వ్యక్తిగతంగా ప్రచారం చేసినట్టు ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసిన తర్వాత కేసీఆర్ బాత్రూంలో జారిపడడంతో ఆయన తుంటి ఎముక విరగ్గా డాక్టర్లు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసింది. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత అది పూర్తిగా సెట్ కావడానికి కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కొద్దిగా నడుస్తున్న కేసీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కేసీఆర్ పూర్తిగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం. ఈలోపు లోక్సభ ఎన్నికల పర్వం కూడా పూర్తయ్యే అవకాశం.
అందుకే పూర్తిగా గాయం మాననప్పటికీ లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కేసీఆర్ త్వరలో రంగంలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక అసెంబ్లీకి వీల్ చైర్లోనే రానున్నారు. లోక్సభ ఎన్నికల్లో వీల్ చైర్లోనే ప్రచారాన్ని సాగించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. గతంలోలా కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేయాలని, వీల్ చైర్లోనే లోక్సభ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించాలని, అది ప్రజల నుంచి సానుభూతిని వర్కౌట్ చేస్తుందని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో దెందులూరు నియోజకవర్గంలో మాత్రం పొలిటికల్ హీట్ పీక్స్కు చేరుకున్నాయని చెప్పాలి. గతంలో తెలుగుదేశం పార్టీకి కంచు కోటలా ఉన్న దెందులూరులో గత ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కొటారి అబ్బయ్య చౌదరి దాదాపు 17,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఈసారి దెందులూరులో ఎన్నికల రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రస్తుతం అక్కడ ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమరం మొదలు కాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో కూడా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. వైసీపీ నుండి అబ్బయ్య చౌదరి, తెలుగుదేశం పార్టీ నుండి చింతమనేని ప్రభాకర్ ఇద్దరు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలవడం చింతమనేని ప్రభాకర్కు చావో రేవో అన్న అంశంగా మారడంతో ఆయన నియోజకవర్గంలో ప్రజల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో అబ్బయ్య చౌదరి కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తూ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దెందులూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారు అన్న దానిపైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ గెలుస్తారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధీమాతో ఉన్నారు. జగన్ అందించిన సంక్షేమ పథకాలే తనకు విజయాన్ని అందిస్తాయని కొటారి అబ్బయ్య చౌదరి వర్గం కూడా ధీమాతో ఉన్నారు. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారని అక్కడ ప్రజలు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని చెప్పే రోజులు పోయి టెక్నాలజీతో మనిషి జీవితాన్నే మార్చొచ్చు, ఏదైనా సాధ్యం చేయొచ్చని చెబుతున్న రోజులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. నేరుగా మనిషి మెదడు, కంప్యూటర్ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడం లక్ష్యంగా టెస్లా దిగ్గజం న్యూరో టెక్నాలజీ కంపెనీ సహవ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చేసిన ప్రయోగం న్యూరాల్ లింక్ ఆశాజనకమైన ఫలితాలను ఇస్తోందని తెలుస్తోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని న్యూరాల్ లింక్ తన మొదటి చిప్ను మానవ మెదడులో అమర్చినట్లు, అది బాగా పనిచేస్తున్నట్టు, ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా చూపిస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ కూడా ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఆదివారం నాడు మొదటిసారి ఒక పేషెంట్ మెదడులో న్యూరాల్ లింక్ చిప్ను అమర్చారు. మస్క్ యొక్క బ్రెయిన్ చిప్ స్టార్టప్ అమెరికా నియంత్రణ సంస్థ నుండి గత సంవత్సరం తన మొదటి మానవ ట్రయల్ నిర్వహించడానికి అనుమతిని సాధించింది. మస్క్ యొక్క మొదటి న్యూరాల్ లింక్ ఉత్పత్తిని టెలిపతి అని పిలుస్తారు. ఈ చిప్ మానవ మెదడులో ఇంప్లాంట్ చేయడం, కేవలం ఆలోచించడం ద్వారా మీ ఫోను, కంప్యూటర్ లేదా ఏదైనా పరికరం నియంత్రణను ప్రారంభిస్తుందని చెబుతున్నారు. మనిషి సామర్థ్యాలను ఉత్తేజించడం, పార్కిన్సన్ వంటి నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స ప్రధాన లక్ష్యాలుగా ఈ ప్రయోగం ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. కృత్రిమ మేధస్సుకు మానవ జీవనానికి సహజీవన సంబంధాన్ని సాధించడం లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు. ఈ చిప్ ద్వారా శరీర అవయవాల కదలికలను కోల్పోయిన, పక్షవాతం వచ్చిన వ్యక్తులు తమ ఆలోచనల ద్వారానే తమ స్మార్ట్ ఫోన్ను వేగంగా ఉపయోగించడానికి వీలు కలుగుతుంది. న్యూరాల్ లింక్తో జంతువులపైన విస్తృతమైన పరీక్షలను నిర్వహించగా ప్రస్తుతం మానవులపైన ప్రయోగాలు మొదలుపెట్టారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో మెదడుకు సంబంధించిన, మానవ జీవనానికి, మేధస్సుకు సంబంధించిన అనేక వైద్య చికిత్సలలో కూడా కృత్రిమ మేధస్సు కీలక. ఇది ఇవాల్టి విహారీ రౌండప్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ విహారీ న్యూస్.